రైతు బావుంటే ఊరు బావుంటుంది, ఊరు బావుంటే రాష్ట్రం బావుంటుంది. కాని 10 ఏళ్లపాటు ప్రభుత్వం చూపిన నిర్లక్ష్య ధోరణితో రైతన్నల జీవితాలు అతలాకుతలమయ్యాయి. దిగుబడి ఏది ఇచ్చినాము ఏదో దానికి వర్షాలే ఊరికే ఎండిపోతాయి. కౌలుకు తీసుకుని భూమి పంట వేశాను. వర్షాలు పడక చాలా నష్టపోయినాను. ఈ వర్షాలు లేక ఇగులు రాక మన సంగ పంట నిలబడక దెబ్బతింటున్నాము. ఎకరం భూమి చేసుకుంటున్నామండి. బంగారు నగలు తగలు పెట్టామండి. మాకు వర్షాలు వీటి వల్ల ప్రాబ్లమ్స్లు కూడా పడుతున్నాం. అందుకే ఒక మాట చెప్పాను, రైతు రుణాల్ని బేషరతుగా మాఫీ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాను. రుణాలు మాఫీ చేస్తామన్నప్పుడు అందరం ఆశ్చర్యపోయినాం. ఇది సాధ్యమేనా, సాధ్యం అవుతుందా అని మేమంతరం అనుకున్నాం. ఇది నమ్మకం లేదు. నా బంగారం ఏమన్నా ఏలంలో పోతాదేమో అని భయం అనిపించింది. నమ్మకం లేనందువల్ల నేను బంగారం అమ్మేసి అప్పు కట్టేశాను. నేను కౌలు రైతుకి భూమి చేసుకుంటున్నాను. నాకు రుణమాఫీ ఎలా వద్దని చెప్పేసి నేను కూడా చాలా బాధపడ్డాను. రైతులు నమ్మలేదు, అసలు చేస్తాడా చేయలేనేది తెలియదు అసలు. ముందు మనమందరం కూడా ఎన్నికల ప్రణాళికల్లో కొన్ని హామీలు ఇచ్చాం. మొదటి సంతకం ఏదైతే రైతులు ఆనాటి ప్రభుత్వాల వల్ల పూర్తిగా నష్టపోయారు, రైతులకు, డాక్రా సంఘాలకు, చేనేత కార్మికులకు న్యాయం చేయడానికి మొదటి సంతకం పెడుతున్నాను. మనకు ఒక 50,000 చేస్తే బాగుండు, మన ఆర్థిక పరిస్థితి బాగోలేదు కదా అని చెప్పేసి అని రైతులు చాలామంది అనుకున్నారు. కానీ మేము ఊహించని విధంగా 150,000 రూపాయలు ఒక కుటుంబానికి ఆయన రుణమాఫీ నేను చేస్తున్నాను, నేను మీకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాను అని ఆయన చెప్పడం జరిగింది. ఇష్టం విడిపోయిన ఈ సందర్భంలో ఆయన అన్నమాట తూచా తప్పకుండా పాటించారు. లోగడ 2015కి 30,000 మాఫీ అయిందండి. తర్వాత రుణమాఫీలో 25,000 పోయిందండి. చేతి చేరుతాడే ముందు చెప్పి చేరుతాడు, ఇదిగో తినమని ఇస్తాడు అంతే. నాకు రుణమాఫీ అవుతూ పెట్టి మీరు ఎటకారం మానేయండి అని చెప్పేసి నేను ఏవో గారిని అడగడం జరిగింది. ఎటకారం కదరా బాబు, ఒకసారి ఆఫీసరా అని చెప్పేసి ఆయన ఈ రుణమాఫీ వచ్చిన లిస్టు ఒకటి నాకు ఇవ్వడం జరిగిందండి. అందులో నాకు 105,000 రూపాయలు రుణమాఫీ అయిందండి. సొసైటీ దగ్గర 137,000 తీసుకున్నానండి. ఇంత మటుకు మాత్రం చాలా బాగుందండి. నేను వచ్చాక చంద్రబాబు నాయుడు మాత్రం నమస్కారం అండి. నేను మీ వాడిగా ఉంటాను, అందరి వాడిగా ఉంటాను. మీ ఇంట్లో ఒక పెద్ద కొడుకుగా ఉండి మీ కష్టాలు పూర్తిగా తీర్చడానికి భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అంత శక్తితో పనిచేస్తాను. ఆయన ఇచ్చిన మాట ప్రకారం అర్హత కలిగిన ప్రతి రైతుకు 150,000 రూపాయల వరకు రుణమాఫీ జరగనుంది. 50,000 అంతకంటే తక్కువ రుణం తీసుకున్న రైతులకు ఏకకాలంలో ఆ మొత్తాన్ని ఇప్పటికే చెల్లించడం జరిగింది. 50,000 కంటే ఎక్కువ రుణం తీసుకున్న రైతులకు 5 విడతల్లో రుణమాఫీ జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కేవలం రుణాల మాఫీ మాత్రమే కాకుండా రైతులు చేసిన రుణాలపై 10% వడ్డీ కూడా చెల్లిస్తోంది తెలుగుదేశం ప్రభుత్వం. ఇప్పటికే 10,000 కోట్లకు పైగా రుణమాఫీ చేసి రానున్న రోజుల్లో మరో 14,000 కోట్ల రూపాయలను 3 విడతల్లో విడుదల చేయనుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. గతంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ తలపెట్టని ఒక బృహత్కర కార్యాన్ని విజయవంతంగా నిర్వహిస్తూ రైతుల జీవితాల్లో పండుగ తీసుకొస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం. రుణమాఫీ ఇచ్చిన దానివల్ల మేము సంతోషంగా ఉన్నాము. రుణమాఫీ ఒకసారి 30,000 పోయింది, మళ్ళీ ఈసారి వచ్చి 30,000 వచ్చింది. ఆ 90,000 కూడా పోతుంది అని చెప్తున్నారు. ఫస్ట్ దఫా 20,000 రుణం పోయింది, రెండో దఫా 20,000 వచ్చింది. ఇంకా ఇప్పుడు కూడా 2 సార్లు అవుతుందని నమ్మకంతో ఉన్నాము. ఈ రుణమాఫీ గురించి కౌలు రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. నాకైతే చాలా ఆనందంగా ఉంది. బంగారం అంతా ఇడిపించి కచ్చి ఇంట్లో పెట్టుకున్నాం. మా ఫ్యామిలీ అంతా చాలా సంతోషంగా ఉన్నాం. తొలి విడత అయిపోయింది, రెండో విడత ఇస్తామన్నాడు. దాన్ని 2 పెట్టుబడులకు పెట్టుకొని కొంచెం పిల్లలకు కట్టుకొని మా కుటుంబం అంతా బాగా సంతోషంగా ఉన్నాము. మాకే ఎలాంటి ఇబ్బందులు లేవు. కలలు నిజమవుతున్నాయి, కడుపులు నిండుతున్నాయి, కోరికలు నెరవేరుతున్నాయి, ఆశయాలు సాకారమవుతున్నాయి, ఫలాలు అందుతున్నాయి. రైతులకు అండగా చంద్రన్న ఉండగా బ్రతుకే ఒక పండుగ.